మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలో దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము 30వ వచనము. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అనెను. అపోస్తలుడైన పౌలు, శీలాయు యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన ప్రకటన, యేసుక్రీస్తే అని ప్రకటించుచు, సిలువను గూర్చిన వార్త, పునరుద్ధానము గూర్చిన సాక్ష్యమును ప్రకటించుచు ఉండగా వారిని పట్టుకొని ఈడ్చుకొని పోయి న్యాయాధిపతులు ఎదుట నిలువబెట్టి 20వ వచనంలో 16వ, ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడదని ఆచారములు ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని వారి మీద నింద మోపినప్పుడు వారిని చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో భద్రముగా ఉంచాలని వారిని చెరసాలలో వేసినప్పుడు ఆ చెరసాలకు నాయకుడిగా ఉన్న, కాపలాగా ఉన్న, నాయకుడిగా ఉన్న అతడు పౌలు, శీలాయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలో పాడుచు ఉండగా ఖైదీలు వినుచుండిరి అని 25వ వచనంలో దేవుని వాక్యంలో రాయబడి ఉంది. వారు చెరసాలలో ఉన్నప్పటికీ, బంధకంలో ఉన్నప్పటికీ దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవునికి స్తుతి కీర్తనలు పాడుచు ఉన్నప్పుడు అనేకులు, ఆ చెరసాలలో ఉన్నవారు కూడా ఖైదీలుగా ఉన్నవారు విలుచు ఉన్నారు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగి చెరసాల పునాదులు అదిలి వెంటనే తలుపులన్నీ తెరుచుకుని అందరి బంధకములు ఊడేను. విలుచు ఉన్నవారి బంధకములు, పాడుచున్నవారు, ప్రార్థించున్న వారి బంధకములు కూడా తెగిపోయాయి. అందుకే దేవుని మందిరంలో స్తుతి కీర్తనలు పాడుచు ఉన్నప్పుడు ఆ స్తుతి మహిమ దేవునికి ప్రభావం ఆరోపించినట్లుగా ప్రార్థన ఉండాలి. దేవుని స్తుతించినట్లుగా మనసుతో, ఆత్మతో ప్రార్థన చేయాలి, పాడాలి. అప్పుడు పాడుచున్నవారు, విరుచున్నవారు అందరి బంధకములు తెగిపోయినట్లుగా ఇక్కడ మన స్తుతించే విధము, దేవుని ఆరాధించే విధం, మన బంధకంలో ఉన్నప్పుడు, కష్టంలో, మరి చెరసాల్లో ఉన్నప్పుడు, మన మీద నిందలు మోపబడినప్పుడు ఆ బంధకములు తెగిపోవడానికి, బంధకముల్లోని విడిపించడానికి ప్రభువగు ఆత్మ, దీనులకు సువార్త ప్రకటించడానికి ప్రభువగు ఆత్మ నన్ను పంపినని యేసుక్రీస్తు ప్రభువారు గూర్చిన ప్రవచనము యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆ ప్రవచనానుసారముగా ప్రభువగు ఆత్మ నన్ను పంపి ఉన్నదని యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆయన అక్కడ వాక్యమును ప్రకటిస్తూ ఉండగా యెషయా గ్రంథంలో ఇలాగూ రాయబడిన ప్రవచనము ఆయన ద్వారా నెరవేర్చబడిందని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన సువార్తను వాక్యం చదువుతుండగా ఆయనకు యెషయా గ్రంథం చుట్టూ ఇచ్చినప్పుడు ఆయన ప్రభువుకు ఆత్మ, లూకా సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో, ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదల, గుడివారికి చూపు కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు యొక్క వత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడని రాయబడిన చోట ఆయనకు దొరికెను. ఆయన 21వ వచనంలో, నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరుదనని వారితో చెప్పాను. యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన ఆ ప్రవచనము నెరవేర్చబడిందని, ప్రభువుకు ఆత్మ నన్ను పంపి ఉన్నాడని రాయబడిన ఆ ప్రవచనము నెరవేర్చబడిందని దేవుని వాక్యంలో స్పష్టముగా యెషయా గ్రంథంలో రాయబడిన ఆ ప్రవచనానుసారమైన వాక్యము 61వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో
ప్రభువుకు యెహోవా నా ఆత్మ నా మీదకి వచ్చిన దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు, యెహోవా హితవత్సరము మన దేవుని పెద్దలను ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ధరింపజేయుటకు, బూడిదకు ప్రతిగా పూదనలను, దుఃఖముకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అన్న వాక్యము నెరవేర్చబడి ఉంది. అందుకే చెరలో ఉన్నవారు, అలాగే వారు దేవుని ప్రార్థించుటయు దేవుని స్తుతించుటయు విన్నవారు కూడా అందరి బంధకములు ఊడిపోయి, అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండటం చూచి తను తాను చంపుకొని పోయి, ఖైదీలు పారిపోయినప్పుడు తను చంపుకొని చూసినప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొని వద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని అతనితో బిగ్గరగా చెప్పిన. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలుకు శీలాకు సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను. చూడండి, వారి బంధకంలో కూడా దేవుణ్ణి స్తుతించుట, దేవుని నామమును ఆరాధించుట, దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లించుట కూడా వారు ఆపకుండా అనేకుల రక్షణార్థమై ఆఖరికి వారిని చెరసాలలో ఉన్న అధికారిగా ఉన్న వారిని కూడా మార్చటానికి దేవుడు వారిరువురిని యొక్క స్థుతిని దేవుడు రక్షణార్థంగా మార్చాడు. ఆ చెరసాల నాయకుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఏమని? అయ్యలారా, నేను రక్షణ పొందుటకు ఏమి చేయాలి? మన జీవితంలో కూడా మనం కూడా అనేక బంధకములు విప్పబడి ఉన్నాం, కానీ మన కుటుంబములు ఇంకా రక్షణ పొందకుండా, కుటుంబాలు అనేకులు రక్షణ యందు విశ్వాసం ఉంచకుండా, దేవుడు అనుగ్రహించిన రక్షణ యందు విశ్వాసం ఉంచకుండా, యేసుక్రీస్తుని ప్రభువుగా రక్షకుడిగా విశ్వసించకుండా ఉన్నారు. కానీ నామకార్థంగా, ఆచార సంబంధంగా వారు ఆ క్రిస్మస్ పండుగను ఆరాధిస్తున్నారు, కానీ నిజమైన ఆత్మతో సత్యమతో యథార్థంగా వారు ఆరాధించారు. అటు వారిని గురించి వారు కూడా ప్రకటింపబడుతున్న సువార్తను, ఆరాధింపబడుతున్న దేవునికి స్తుతిని, మహిమను ప్రచురం చేయబడుతున్న దేవుని వాక్యమును విని నమ్మి వారికి ప్రకటింపబడిన సువార్త ఆయా ప్రాంతాల అనేక సేవకుల ద్వారా సువార్త ప్రకటింపబడుతూ ఉండగా, ఆ ప్రకటనను విన్న వారందరూ, అయ్యలారా, నేను రక్షణ పొందుటకు ఏం చేయాలి అన్నప్పుడు వారు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారని దేవుని వాక్యంలో సెలవిచ్చిన ప్రకారం మనం కూడా యేసుక్రీస్తును ప్రభువుగా, రక్షకునిగా హృదయమందు విశ్వసించి ఆయన ప్రభు అని నోటితో ఒప్పుకున్నవాడు ప్రభు నామమును ప్రార్థించినట్లుగా రక్షణ పొందినట్లుగా రోమాపత్రిక 10వ అధ్యాయం 9 నుంచి 12 వచనాల్లో రాయబడిన వాక్యమును మనం ధ్యానించేవారముగా ఉండాలి, విశ్వసించేవారముగా ఉండాలి. అది విశ్వాసవాక్యంగా ప్రకటింపబడింది. అందుకే మత్తయి సువార్త 19వ అధ్యాయం 25వ వచనంలో ఒక ధనవంతుడు వ్యసనపడి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత, ఇలాంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఒంటె సూది బెజ్జము దూట అటువంటిదని యేసుక్రీస్తు వారు చెప్పిన వారి శిష్యులు, అయ్యా ప్రభువా, అలాగైతే ఎవడు రక్షణ పొందుతాడని అడిగారు. 25వ వచనం 19వ అధ్యాయం మత్తయి సువార్త. అప్పుడు మనుషులకు అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యం. అందుకే రోమాపత్రిక 9వ మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం, నమ్ముట నీ వలన అయితే నమ్ము ప్రతి వారికి దేవుని వలన సమస్తము వారి జీవితంలో సాధి ఆ రక్షణ భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ చెరసాల నాయకుడు నమ్మి బాప్తిస్మం పొందుటకు కూడా సిద్ధపాటు కలిగి ఉండి అతనికి యేసుక్రీస్తు ప్రభువును కూర్చిన సువార్తను వారందరికీ దేవుని వాక్యమును బోధించారని 32వ వచనంలో, ఆ గడియలోని అతను వారి కుటుంబం ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు తన ఇంటి వారందరితో కూడా ఆనందించిరని 34వ వచనంలో. ఆ ఆనందమే క్రిస్మస్ ఆనందం. నువ్వు ఎప్పుడైతే రక్షకునిగా యేసుక్రీస్తు ప్రభు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, నేడు అనబడి శబ్దం ఉండగానే ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఈయన నామం వలన మనకు రక్షణ కలుగుతుందని అపొస్తలుల కార్యం 4:12. మరి ఏ నామం వల్ల మనకు రక్షణ కలుగుతుంది? ఆ నామం ముందు విశ్వాసం ఉంచిన ద్వారా ఈ చెరసాల నాయకుడు తన ఇంటి వారందరితో కూడా ఇదివరకు ఎప్పుడూ లేని ఆనందము
ఈ లోక సంబంధమైన సంతోషముతో పాటు పరలోక సంబంధమైన ఆనందము పొందుకొని ఉన్నాడు. పరిశుద్ధాత్మయందుల ఆనందమును పొందుకొని ఉన్నాడు. ఆ ఒక్క ప్రశ్న మనం ప్రశ్నించుకున్నప్పుడు, అయ్యా ప్రభువా, నేను రక్షణ పొందుటకు ఏం చేయాలని ఈరోజు నామకార్థముగా దేవుణ్ణి ఆరాధించే వారికి, దేవుని నామ మహిమార్థముగా ఆరాధించడానికి దేవుడు సమయం ఇస్తుంది. ఆ సమయమును మనం సద్వినియోగపరుచుకొని నిజమైన క్రిస్మస్ సంతోషం, ఆనందం. ఆ చెరసాల నాయకుడు వారి బంధకముల్లో కూడా సువార్త ప్రకటించుట ఆపలేదు. ఆ బంధకముల్లో ఇప్పటి కాలంలో కూడా అనేక బంధకములు, అనేక అడ్డంకులు ఉన్న కాలంలో కూడా సువార్త ప్రకటింపబడుతూ ఉన్నప్పుడు, దేవుడు మారు మనసు పొందడానికి సమయం ఇస్తూ ఉన్నప్పుడు, మారు మనసు పొందడానికి మార్గమును సరళం చేయుచున్నప్పుడు, సువార్తను ప్రకటింపబడి విశ్వాస వాక్యముగా ఆ సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు, ఆ వాక్యం ముందు విశ్వాసం ఉంచుట ద్వారా అనుగ్రహింపబడే నీ ఆత్మరక్షణ, ఆ వాక్యము నీ ఆత్మను రక్షించడానికి శక్తిగల వాక్యంగా నీవు అంగీకరించి ఆ చెరసాల నాయకుడు పొందుకున్న క్రిస్మస్ ఆనందం, సంతోషము నీవు నీ కుటుంబం పొందుకోవాలని దేవుని వాక్యంలో, దేవుని వాక్యముతో మనతో మాట్లాడు. మన నామకార్థముగా కాకుండా దేవుని నామ మహిమార్థమై మనం దేవుని నామమును ఆరాధించు వారముగా, యథార్థముగా ఆత్మతో మనస్సుతో ప్రార్థించు వారముగా ఉండినప్పుడు ఈ క్రిస్మస్ సంతోషము, ఆనందం, పరలోక సంబంధమైన ఆనందం దేవుడు మనకు అనుగ్రహించి మిమ్మలను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవును మహోన్నతుడైన తండ్రి, జీవాధిపతి, జీవం గల దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. రక్షణ పొందుటకు మేమేమి చేయము, నీకు సమస్తము సాధ్యము. ప్రతి ఒక్కరూ నమ్మి యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడిగా ఈ లోకంలోని మమ్మల్ని పాపముల నుండి విడిపించుటకు ప్రత్యక్షమైన ఆయన రక్షకుడిగా, విమోచకుడిగా ఈ లోకంలో ప్రత్యక్షమై మమ్మల్ని ఆదరించుటకు ఈ క్రిస్మస్ సంతోషము, ఆనందము పొందుకున్నట్లుగా చెరసాల నాయకుడు ఆ బంధకంలో కూడా పౌలు, శీలాయు ప్రభువా మీ వాక్యమును ప్రకటించినప్పుడు బంధకములు కూడా సువార్త ప్రాచుర్యమును ఆపలేవని ఒక గొప్ప సాక్ష్యం. అలాగే మీ నామమును బట్టి, మీ నామమును గూర్చిన సువార్త సత్యవాక్యం ప్రకటింపబడినప్పుడు వారి బంధకములు తెంపబడినప్పుడు చెరసాల నాయకుడు అద్భుత కార్యమును, ఆశ్చర్యకరమైన కార్యమును చూచి ప్రభు ఎలాగో ప్రభు నేను రక్షణ పొందాలి అంటే ఏం చేయాలని అడిగినప్పుడు యేసుక్రీస్తు నామం ముందు విశ్వాసం ఉంచమని వారి ఇంటి వారందరికీ రక్షణ వాక్యం ప్రకటించారు తండ్రి. అలాగూ ఈ కాలంలో కూడా ప్రభువా అనేకులు మీ సేవకులు, సువార్థికులు, కాపరులు ప్రభువా మీ సువార్తను ప్రకటిస్తూ ఉండగా అనేకులు విశ్వాసం ఇచ్చిన కుటుంబముల్లో తండ్రి నామకార్థముగా మీ రక్షణను గూర్చిన ఆనందము, గూర్చిన సువార్తను, రక్షణ ఆనందమును పొందుకునే ధన్యత కలిగి ఉండి నన్ను ప్రభు వారు నమ్మలేక నామకార్థంగా మిమ్మల్ని ఆచరిస్తున్నారు. అటు వారి కుటుంబాలను దర్శించండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో నిజమైన క్రిస్మస్ ఆనందము, సంతోషం అనుగ్రహించి చెరసాల నాయకుని కుటుంబంలో ఎలాగూ మీరు రక్షణ ఆనందమును అనుగ్రహించారు, ఇంటి వారందరితో కూడా ఆనందించినట్లు వీళ్ళ కృపను కలుగు చేశారు. ఆ కృప చేత ఆ కుటుంబం ఎలాగో రక్షింపబడింది. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాను. ఆ కృప వలన రక్షణ భాగ్యం ప్రభువా యేసుక్రీస్తు ప్రభు నామం ప్రతి కుటుంబాన్ని దర్శించి మీరు అనుగ్రహించున్నారు. ప్రభువా దీనులను, దిక్కులేని వారిని ప్రభువా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మా దేవ మా సేవకుల కుటుంబాలు, సంఘములను, సంఘం విశ్వాసం నిజముగా మీ వాక్యం ఉన్నట్టుగా ప్రకటింపబడుతున్న ప్రతి చోట మీకు సాక్షులుగా నిలవబడుతుంది. మీ నామం యొక్క అసాక్షులుగా మారుతున్న బిడ్డలను, కుటుంబాలను, సేవకులను, సువార్థికులను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి బంధకంలో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించి విముక్తిని అనుగ్రహించి నిజమైన స్వాతంత్రం ప్రభువా అనగా దేహం యొక్క విమోచనం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఈ క్రిస్మస్ సంతోషం, ఆనందం ప్రతి కుటుంబాన్ని మీరు అనుగ్రహించి ఆశీర్వదించున్నారు. మా ప్రభువును, మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేయించున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదన, అన్యోన్య సహవాసం, ఆదరణ చెరసాల నాయకుడు పొందిన, కుటుంబము పొందిన ఆనందము, క్రిస్మస్ సంతోషం, ఆనందం మీకును మీ కుటుంబములకు దేవుడు అనుగ్రహించి మిమ్మలను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదన దేవుడు మీకు సహాయం చేసి నామకార్థమైన ఆరాధనను, నామ మహిమార్థమైన ఆరాధనగా మిమ్మల్ని
దేవుడు కాపాడు మీకు అనుగ్రహించి మిమ్మల్ని కాపాడి సంరక్షించును కాక. ఆమేన్.